అందరికీ నమస్తే అండి. ఈరోజు కన్యా లగ్నం, కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దామండి. రాబోయే 45 రోజుల్లో కూడా మనకి సుమారు సెప్టెంబర్ 15 వరకు, దసరా ముందు వరకు కూడా ఇవి వర్తిస్తాయండి. సో, ఇక్కడ దసరా తర్వాత శని, గురువులు ఇచ్చే ఫలితాలు కూడా వర్తిస్తాయి. ఇక్కడ స కన్యా లగ్నం వాళ్ళకి ప్రధానమైనటువంటి ఆహ్, గురువు గనక చూస్తే కన్యా లగ్నం వాళ్ళకి గురువు గనక అబ్జర్వ్ చేస్తే 10వ స్థానంలో ఉన్నాడండి. 10వ స్థానంలో గురుడు. సో, వీళ్ళకి మే నెల నుంచి కూడా ఉద్యోగ స్థానం చాలా అద్భుతంగా ఉంది. అంతకుముందు ఉద్యోగం లేని వాళ్ళకి కూడా ఉద్యోగం వచ్చింది. అంతా బానే ఉందండి. తర్వాత రేపు అక్టోబర్, నవంబర్ ఆ టైంలో మంచి లాభాలు కూడా వీళ్ళు చూస్తారు. సో, కన్యా లగ్నం వాళ్ళకి చాలా బాగుంటుంది. రాబోయే 2 నెలలు కూడా వీళ్ళకి ఉన్నటువంటి గ్రహము శనీశ్వరుడండి. శనీశ్వరుడు కన్యా లగ్నం వాళ్ళకి ఎక్కడున్నాడు? 1, 2, 3, 4, 5, 6, 7 సప్తమంలో శని ఉన్నాడు. శని వక్రించున్నాడండి. సో, కాబట్టి చేసేటటువంటి పార్ట్నర్స్‌తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పని చేసేటటువంటి పార్ట్నర్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా అవి సమస్య పోతాయండి. పెద్ద వాటి వల్ల నష్టమైతే ఏమీ లేదు. 6వ స్థానంలో రాహు అనేవాడు మంచి బలాన్నిస్తాడు. శత్రువులపై విజయాన్ని సాధించడానికి మంచి బలాన్ని కూడా చేకూరుస్తాడండి. సో, ఇక్కడ ఈ కన్యా లగ్నం వాళ్ళు ప్రధానంగా కోపతాపాలు చాలా తగ్గించుకోవాలి. లగ్నంలో కుజుడున్నాడు. అందుట్లో పార్ట్నర్ అపోజిషన్ పార్టీని శనీశ్వరుడున్నాడు. శనిని కుజుడు చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకి యుద్ధ వాతావరణం లాగా కొన్నిసార్లు ఏర్పడవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి పార్ట్నర్స్‌తో నడుచుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి మార్గం. దీనికోసం వీళ్ళు మరీ ఎక్కువగా గనక ఉంటే ఆంజనేయ స్వామికి ఆరాధన, హనుమాన్ చాలీసా చేసుకొని ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు గనక చేసుకుంటే కొంచెం మనసు శాంతి కలుగుతుంది.